డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెకు దిగిన అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద గంట పాటు మోకాళ్లపై నిల్చున్నారు. నగరంతో పాటు పెందుర్తి, ఆనందపురం మండల కేంద్రాల్లోనూ పెద్ద ఎత్తున ఉద్యోగులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ జిల్లా ప్రెసిడెంట్ తులసి మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలు నెరవేర్చేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, ఒత్తిడి లేకుండా చూడాలని, యాప్ల భారాన్ని తగ్గించాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ బెదిరింపులకు దిగుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరించడం మానుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సంఘ నాయకులు హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తల ధర్నాకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంఘీభావం తెలిపారు. ఎల్లపు తులసి, విశాఖ జిల్లా సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ఈరోజు అంగన్వాడీ సమ్మె 4వ రోజుకు వచ్చిందండి. 4వ రోజుకు రాగానే మన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులను పంపించి అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టించి అంగన్వాడీ సెంటర్లు నిర్వహణ చేయమని చెప్పేసి వాళ్ళకి మెమోలు ఇస్తామని చెప్పారంట. వాళ్ళు అంగన్వాడీ విధులు నిర్వహించడానికి ఎలాగో వెళ్తున్నారు కాబట్టి అంగన్వాడీలో అంగన్వాడీ వర్కరు, హెల్పరు ఇద్దరూ కలిసి ఎన్ని పనులు అయితే చేసేవారో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆ విధులన్నీ కూడా వీళ్ళు కూడా నిర్వహించిన తర్వాత కూడా వాళ్ళు మేము ఏ యాప్లు చేసేవాళ్ళమో ఆ యాప్లన్నీ కూడా వాళ్ళ చేత చేయించాలి. అలాంటి పరిస్థితుల్లోనే అంగన్వాడీలు తాళాలు పగలగొట్టించాలి. అలాగే ఐసిడిఎస్ అధికారులు కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నారు. అలాగే సిడిపి వాళ్ళు మమ్మల్ని ఏ రిపోర్ట్లు అయితే అడిగేవారో, ఏ పనులు అయితే చేయించేవారో, ప్రీ స్కూల్ పిల్లలకి ఎలా వండి పెట్టేవాళ్ళమో, ప్రీ స్కూల్ పిల్లలకి ఎలా ప్రీ స్కూల్ చెప్పేవాళ్ళమో, ఎలా గర్భిణీ బాలింతలకి స్టాక్స్ అవి ఇచ్చి వాళ్ళకి ఎలా మోటివేషన్ చేసేవాళ్ళమో, అలాగే అంగన్వాడీ వర్కరు ఇద్దరూ కలిసి అంగన్వాడీ సెంటర్ నిర్వహించేవారు. కానీ ఈరోజు ప్రభుత్వ అధికారులకి 9 మందికి ఇచ్చి అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు పంపించారు. 5గురితో పంచనామా చేయించారు. అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి 5గురితో పంచనామా చేయించి అంగన్వాడీ సెంటర్లో స్టాక్స్ అన్నీ రాసుకొని చేయించారు. చెయ్యండి, వద్దని చెప్పట్లేదు. కానీ ఇద్దరు చేసే పనిని మీరు 9 మందితో చేయిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నామండి. అంగన్వాడీలు కడుపు మండి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మేము మీకు ఇప్పుడు కాదు, ఈ 4 సంవత్సరాల నుండి చెప్తున్నాము, అనేక విధాలా అడుగుతున్నాము. అంగన్వాడీల వేతనాలు పెంచండి మహాప్రభో, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంగన్వాడీల గ్రాడ్యుయేటీకి అమలు అని చెప్పేసి, ఆ అమలు చేయండి అని చెప్పేసి అడుగుతున్నప్పటికీ కూడా అంగన్వాడీల మీద శీతకన్ను వేసింది ఈ ప్రభుత్వము. అందువల్ల అంగన్వాడీలు ఇప్పటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తిరిగేది లేదు. ఎలాగా ప్రభుత్వ సిబ్బంది ఎలాగో అంగన్వాడీలు నడుపుతున్నారు కాబట్టి మాకు అంగన్వాడీ సెంటర్ల కోసం అయితే మాకు బాధ లేదు. అంగన్వాడీ సెంటర్లు నడుస్తున్నాయి కాబట్టి మేము ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే ఈ సమ్మెలోనే కూర్చుంటామని చెప్పేసి రాష్ట్ర కమిటీ తరఫున మేమందరమీ కూడా తెలియజేస్తున్నామండి. అంగన్వాడీ సమ్మె నుండి అయితే విరమించేది లేదు. ఏ రోజైతే అంగన్వాడీల సమస్యలకు న్యాయమైన డిమాండ్స్ నెరవేరుస్తారో ఆ రోజే సమ్మెలో నుండి వెనక్కి వెళ్తామని చెప్పేసి ఈ 4వ రోజు సభాపూర్వకంగా తెలియజేస్తున్నామండి. 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఒక టైం టేబుల్ ఇచ్చిందండి. ఆ టైం టేబుల్ ప్రకారంగా చేయమని నిన్నైతే మోకాళ్ళ మీద నిల్చొని నిరసన తెలియజేశాము. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు అందరూ కూడా నల్ల చీరలతో కలిసి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు మాకు అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి మా అంగన్వాడీలకి మద్దతుగా తెలియజేస్తున్నారు. ఇంతమంది మద్దతు తెలియజేసినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మక నీరెత్తినట్టున్నది. మరి ఒక్కసారి తెలియజేస్తున్నామండి, మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా న్యాయమైన డిమాండ్లుగా నెరవేర్చకపోతే ఈ సమ్మె నుండి విరమించుకునేది లేదని చెప్పి తెలియజేస్తున్నామండి. హెచ్చరిస్తున్నాము కూడా ప్రభుత్వాన్ని.